మందిరంలో కూర్చొని, మందిరంలో దేవుడి సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నాను నేను మరలా. ఇప్పుడు మీటింగ్కి వెళ్తూ నా మీటింగ్ 10 అయిపోతే నేను వాక్యం ఈ క్రికెట్ చూడడానికి కూడా టైం ఉండదు. కాకపోతే దేవుని నామ మహిమార్థం కొరకు చెబుతున్నా ఈ మాట. కాబట్టి దేవుడు ఘనమైన కార్యం జరిగించబోతున్నాడు. భారతదేశము వరల్డ్ కప్ కట్టబోతుంది. అందరు సమిష్టి కృషి, అందరూ ప్రయాస, అందరూ బాగా ఆడుతారు. సంజు శాంసన్ ద్వారా ఒక గొప్ప కార్యం జరగబోతుంది. నన్ను గణపరచువారు, నేను గణపరచుని చెప్తూ వచ్చారు. యెహోవా దేవుని ఆశ్రయించిన వారు ధన్యులు చెప్తూ ఉన్నారు. జరగబోతున్న కార్యం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామముపేట ఈ మధ్యాహ్న కాల సమయమున ఈరోజు నేను సోమవారం గుంటూరు ప్రాంతంలో ఉన్నాను. నూజివీడు పరిచర్కి వెళ్తున్నాను. పరిచర్కి వెళ్తూ మధ్యలో ఈ కొన్ని విషయాలను తెలియచేయాలని భావిస్తా ఉన్నాను. దేవుడు చేసిన ఘనమైన కార్యం బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి. ఏంటిది తెలుసా? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుని యొక్క దాసుల నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట దేవుడు స్థిరపరుస్తాడు. మీరు గమనించారు కదా, నిన్నటి దినాన ఆదివారమున ఇండియాకు న్యూజిలాండ్కు జరిగిన ఘోరమైన భీకరమైన ఆ యొక్క క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో దాని విషయము దేవుణ్ణి అడిగి కొంతమంది వ్యక్తులు అడుగుతూ వచ్చారు. అయ్యా మీరు చెబుతారు కదా, దేవుని అడిగి చెప్పండి అంటే, సరే ఎందుకని? దేవుని మహిమ కొరకు. అక్కడ శాంసన్ నలిగిపోయి కృంగిపోయి బాధపడుతూ తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక సమయంలో దేవుడు లేవనెత్తి వచ్చాడు. లేవనెత్తిన సమయమున ఇప్పుడు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా బ్రతుకుతూ వచ్చాడు. అట్ ద సేమ్ టైం దేశం కొరకు గర్వించే విధానంలో తీసుకెళ్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? న్యూజిలాండ్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? ఇండియా గెలుస్తుందని చెప్తూ వచ్చాడు. శాంసన్ ప్రాముఖ్యమైన ఆట ఆడతాడు. ప్రాముఖ్యమైన ఆట ఆడి మంచిగా స్కోర్ చేస్తాడు. తన ద్వారా టీం మంచి స్థాయిని సంపాదిస్తుంది. తనకు ఒక ఘనత వస్తుందని చెప్పాను. వరల్డ్ కప్ సాధిస్తుందని చెప్తూ వచ్చాను. ఈ విధంగా ఎన్నో మాటలను పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకా చాలామంది వ్యక్తులు వేరే వాళ్ళు న్యూజిలాండ్ గెలుస్తుంది, అది గెలుస్తుంది, ఇది గెలుస్తుంది మాట్లాడుతూ వచ్చారు. కానీ వారి గురించి నేను మాట్లాడను. కానీ దేవుడు తెలియజేసిన మాటలు చెప్తున్నాను. ఎందుకు? కారణం ఏంటి అంటే, దేవుడు తన దాసులతో మాట్లాడతాడు. దేవుడు తన దాసులకు తెలియజేస్తాడు. తెలియపరిచేవాడు ఆయన. ఎప్పుడు ఈ మాట చెప్పింది? నిన్న ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సాయంకాలమున అత్యవసరమైన ఫోన్ కాల్ వచ్చింది మనకు సంఘం నుంచి. ఎంబటే నేను ఆ మాట మాట్లాడాను. అసలు ఎవరు గెలుస్తారో అని చెప్పడం అడుగుతూ వచ్చారు. అడిగిన తర్వాత దాన్ని మాట్లాడి 6 గంటలకు మాట్లాడి అప్లోడ్ చేసేసాము. మన ఛానల్ చాలా ఇబ్బందికరంగా వచ్చింది. ఉదయకాలమున యూట్యూబ్ వీడియో ఆరాధన వర్తమానము కూడా రాలా, 2-3 నిమిషాలు వచ్చింది. అది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవుతూ వచ్చింది. ఎక్కడ అప్లోడ్ చేయాలన్నా కూడా కుదరలా ఈ వీడియో. మన పాస్టర్ వరప్రసాద్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇంకా దేంట్లోనైనా. ఇక మరలా ఇంకొక ఛానల్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ఆ ఛానల్ పోస్ట్ చేశాను. మరలా ఏమనుకుంటారు, ఈయన ముందే చెప్పేశాడు, ఈయన తర్వాత చెప్పాడు అనుకుంటాడని. ముందుగానే ఆట ప్రారంభం కాకమునిపే ఎవరు గెలుస్తారో చెప్పిన విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యాచరణ, దేవుని యొక్క గొప్పతనం. ఇప్పుడు అతని గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇండియా విన్ అయింది, శాంసన్ వలన గెలుస్తూ వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను మరలా ఇంకొక మాట చెప్పాను. టీం యొక్క సమిష్టి కృషి. నాకు అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ భారతదేశం గెలవాలా అనేది నా పట్టు. దేవుని దగ్గర అడిగా, దేవుడు ఇచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు. సామాన్యమైన విషయమా? పేమెంట్స్ అవడా ఇవన్నీ చెప్పాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుని యొక్క కృప లేనిది మనం ముందుకు వెళ్ళలేం. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు తెలియజేస్తాడు ఇలాంటి విషయాలు. ఎస్, దేవుడు ఖచ్చితంగా జరగబోయే విషయాలు, రాబోయే విషయాల గురించి ఆయన ప్రత్యేకంగా మనకు తెలియజేసేవాడు. తెలియకుండా ఉండేవాడు కాదు. ఈరోజు మీరు చూస్తూ వచ్చారు, ఇలాంటివి ఎన్నో విషయాలు పంచుకోవడం జరుగుతూ వచ్చింది. కారణం ఏంటో, నాకు పేరు వస్తుందనో, నాకు ఘనత వస్తుందనో కాదు. దేవునికి ఘనత రావాలా, తర్వాత దేశము గర్వించాలా, దేశంలో ఉన్నతమైన స్థాయి రావాలా అనే విధానంలో దేవుని దగ్గర అడిగినప్పుడు ప్రభు తెలియజేసిన విషయం. శాంసన్ అద్భుతమైన ఆట ఆడుతూ వచ్చాడు కదా. అసలు అతని పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 1, 5, 10 రన్లు చేస్తూ వచ్చేవాడు. ఎక్కువ రన్స్ కూడా చేశాడు, కానీ టీం పక్కన పెట్టారు.
ఏం చేయాలో అర్థం కాదు. చాలా సౌమ్యుడు, చాలా ప్రేమ గలవాడు. తీసుకుంటే ఆడేవాడు, లేకపోతే లేదు. అంతటి ప్రేమ కలిగిన వ్యక్తి పక్కన పెట్టినప్పుడు బాధపడుతూ వచ్చాడు, దిగులు పడుతూ వచ్చాడు. కానీ మరలా దేవుడు కృంగిపోయినా, పడిపోయినా, పెంట కుప్పం మీద ఉన్న వారిని కూడా సహితం లేవనెత్తిన దేవుడు. ఒక సమయం వస్తుంది, నీకు కూడా ఒక సమయం వస్తుంది, గుర్తుపెట్టుకో. విమర్శించుకుంటూ, అలా చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి కాదు. దేవుని సమయం ఇస్తాడు. ఆ సమయంకి ఎదురు చూసి నిలబడు దేవుని కొరకు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ప్రవచనాత్మక మాటలను ప్రజలకు అందించడం జరిగింది. గెలవక మునిపే అసలు ఏం జరుగుతుందో తెలుసా ఎవరికైనా? అంత హోప్గా ఎలా మనం అందించాము, ఎలా అంత హోప్గా పెట్టడం జరుగుతూ వచ్చింది? కారణం ఏంటి? దేవుడు మాట్లాడిన మాట ఖచ్చితంగా తెలియజేస్తాడు. విశ్వాసంతో అడిగాను, ప్రభు ఇచ్చాడు, తెలియజేశాడు. ఇక రాబోయే దినాల్లో కూడా దేవుడు ఏమేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అవన్నీ దేవుడి దగ్గర కనిపెట్టి ఇస్తాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మనం ప్రార్థన లేకుండా ఎలా పడితే తిరిగితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు తెలియచేయడా? ఎందుకు తెలియచేయడు? దేవుడు ప్రత్యేకంగా అన్ని విషయాలు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరా, దేవుడు మాట్లాడేవారు, ఆయన తెలియజేసేవాడు. ఇప్పుడు ఇండియా టీం విషయం కావచ్చు, జరగబోయే భవిష్యత్తుల గురించి కావచ్చు, నూజివీడులో రేపు ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను, సాయంకాలం నూజివీడు వెళ్తాను. 7 గంటలకు ప్రేయర్ ఉంది నూజివీడులో. అక్కడ దేవుని దాసులు ప్రభు కిషోర్ దైవజనులు ఉన్నారు, వారు ఆహ్వానిస్తూ వచ్చారు. తన నా స్నేహితుడు కూడా, ఫ్రెండ్ కూడా చాలా గొప్ప పరిచయం చేస్తున్నాడు. అక్కడ ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని అందించబోతూ ఉన్నాం. ఒక గొప్ప సందేశం, ఒక అద్భుతమైన సందేశం. వీలైతే లైవ్ వస్తుందో రాదో తెలియదు, కానీ చూద్దాం. లైవ్ అప్లోడ్ చేయడానికి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. మరి అప్లోడ్ అవుతుందో లేదు తెలియదు నాకు. కానీ ఈ జరిగిన గొప్ప కార్యం, ప్రవచనాత్మకమైన విషయం, ప్రపంచంలో ఎవరు కూడా, ఏ మనిషి కూడా తెలియచేయని సంఘటన ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా నేను తెలియచేయడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఆ యొక్క ధన్యతతో ఇప్పుడు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఏమి చెప్పామో అది తూచా తప్పక జరుగుతూ ఉంది. ఇండియా విషయంలో ప్రవచనాత్మక వరల్డ్ కప్ కొట్టారు. శాంసన్ ఒక మంచి గేమ్ ఆడతాడు, తను ముందు ఉండి నడిపిస్తాడు. ఒక ఓపెనర్ ఎక్కి పడిపోతే మిగతా వాళ్ళందరికీ బలహీనం ఏర్పడుతుంది. కానీ ఓపెనర్ ఎన్ని రన్స్ చేశాడు. నేను మీటింగ్ వెళ్ళిపోయాను, 11 గంటలకు వచ్చాను. ఇవన్నీ సంఘటనలు నాకు తెలియదు. ఇప్పుడు కూడా దాన్ని నేను మ్యాచ్ కూడా సరిగా చూడలా. కానీ గెలిచింది శాంసన్, గెలిచాడు బుమ్రా, తర్వాత ఇంకా కెప్టెన్, ఇంకా అనేక మంది, అభిషేక్ శర్మ, వీళ్ళందరూ మంచి ఆట ఆడుతూ వచ్చారు అని న్యూస్ మాత్రమే చూశాను, కానీ వీడియో చూడడానికి టైం లేదు. దేవుడు గెలిపించాడు, శాంసన్ ముందుంచాడు, భారతదేశానికి గర్వకారణం తీసుకొస్తూ వచ్చాడు. మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన హృదయంలో శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, రాబోయే సంగతులకు తెలియజేస్తాడు. ఎలా మెట్టు వెళ్ళాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎలా చేయాలి తెలియజేసే విషయాలు నేర్పిస్తాడు ఆయన. కాబట్టి క్రైస్తవం అంటే ఒక మతం కాదు. ఈరోజు శాంసన్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆయన యొక్క టీషర్ట్లు అందరూ వేసుకుంటున్నారు, అమ్ముతున్నారు బయట. ఎలా వచ్చింది అంత పేరు? నన్ను గణపరచువారు నేను గణపరచదను. శాంసన్ సామాన్యమైన వ్యక్తి కాదండి, చాలా సౌమ్యుడు. ఎవరన్నా తప్పు అభిప్రాయం కలిగి ఉండేవాడు కదా. ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చి పక్కన నిలబడినా కూడా పక్కనుండేవాడు, ఒక స్టెప్ వెనకేసి మాట్లాడేవాడు. మంచివారికి దేవుడు ఎప్పుడైనా మంచి చేస్తాడు, చెడ్డవారికి ఎప్పుడు చెడు జరుగుతుంటాడు. కాబట్టి భారతదేశం గెలిచింది, సంతోషిద్దాం. రాబోయే దినాలు ఏమేం జరగబోతుందో కూడా భవిష్యత్ సంకల్పం మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేయండి నా కొరకు, ప్రత్యేకంగా విమర్శ చేయొద్దు. ఇట్లాంటి మీద దేవుడికి మహిమ వచ్చింది, అక్కడ దేవుడికి ఘనత వస్తుంది. దేవుడు ఉన్నతమైన ఆలోచన ఇచ్చాడు. ఏం జరుగుతుందో చెప్పమన్నారు, చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి తను నమ్మిన వారిని ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు, సహాయం చేసేవాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధం ఇచ్చిన గొప్ప రక్షకుడి స్తోత్రం బ్రతిమలాడుతున్నాను. మీరు చెప్పిన మాట తప్పకుండా జరుగుతూ వచ్చింది. ఆదరించండి, దర్శించండి, సహాయపడండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతులు చెల్లించి ప్రార్థన చేయడం తండ్రి, ఆమేన్. నువ్వు కూడా భయపడి కృంగిపో మాకు. ఒక రోజు ఉంది నీకు కూడా. ఇండియా టీం ఎలా గెలిచిందో, శాంసన్ ఎలా నిలబెట్టారో, ఇక అనేకమైన టీం. ఎవరో వ్యక్తి గురించి నేను విన్నాను,
వాళ్ళ చెల్లెలు కూడా చనిపోతే ఆట ఆడుతూ వచ్చాడంట. సమిష్టి కృషి ఇదంతా ఇండియా గెలవడానికి. దానికి ముందుగా దేవుడు చెప్పిన మాట, ప్రవచనం గెలుస్తుంది అని చెప్పాడు, గెలిచింది. రాబోయే దినాల్లో యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభు కొరకు నిలబడండి, దేవుడు గొప్ప సహాయం చేస్తాడు.